నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. ఆంధ్రప్రదేశ్లో 2024లో జరిగిన ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయింది. అయితే ఈ ఘోర పరాజయానికి, ఇంతటి భారీ పరాజయానికి కారణం ఏంటి అని అంటే, రాజకీయాల గురించి అవగాహన ఉన్నవారు లేనివారు కూడా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పే ఆన్సర్ ఏంటి అని అంటే చంద్రబాబు అరెస్ట్. అర్ధరాత్రి వెళ్ళి చంద్రబాబుని స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు చేసి లోపలేయటం పెద్ద మిస్టేక్, బ్లండర్ మిస్టేక్, దిద్దుకోలేని బండ తప్పు. ఆ తప్పు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎందుకు చేసింది అని అంటే, గతంలో ఎప్పుడో 2012లోనో 13లోనో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సోనియా గాంధీ అరెస్టు చేయించారు. ఆ మాట అందరికీ తెలిసింది. ఎందుకంటే కేంద్రంలో సోనియా గాంధీ ఉంది, ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అయితే ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి కేసులన్నీ కూడా తవ్వి తీశారు. పైగా అవినీతి అక్రమాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఏవైతే అవినీతి అక్రమాలు, క్విడ్ ప్రోకో, మనీ లాండరింగ్కి సంబంధించిన విషయాలు ఉన్నాయో వాటన్నిటి మీద తెలుగుదేశం గొంతెత్తి మాట్లాడింది. సో దానివల్ల ఇక్కడ నువ్వు నాకు సపోర్ట్ చేయకపోయింది కాక నా అవినీతి అక్రమాల మీదే గొంతెత్తి మాట్లాడతావా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మీద జగన్మోహన్ రెడ్డి కక్ష పెంచుకున్నాడు. కేంద్రంలో ఉన్న సోనియా గాంధీతో చేతులు కలుపుతావా అనే ఒక భావనలోకి ఆయన వెళ్ళిపోయాడు. అందుకనే చంద్రబాబుని ఎప్పటికైనా అరెస్టు చేసి లోపలయ్యాలి అనే ఒక మైండ్ థాట్లోనే ఆయన ఉండిపోయాడు. ఆ థాట్ ప్రాసెస్ని అమలు చేయడానికే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు అని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆ పార్టీలోని చాలామంది కార్యకర్తలు, నేతల్లో కూడా అదే భావన ఉంది. చంద్రబాబుని ఎప్పటికైనా అరెస్ట్ చేయాలి, చంద్రబాబుని ఎప్పటికైనా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. అయితే ఈ భావన కేవలం జగన్మోహన్ రెడ్డి ఒక్కడిలోనే ఉందా అనంటే కాదు. అప్పట్లో రాజశేఖర రెడ్డిలో కూడా ఉంది. కానీ ఇంతటి తారాస్థాయి కాదు వైఎస్ఆర్ది. వైఎస్ఆర్ ఏం చేశారంటే, చంద్రబాబు నాయుడిని రాజకీయంగా ఎలాగైనా దెబ్బతీయాలి అని చెప్పేసి, అంటే అరెస్టు చేయాలని అనుకోలేదు వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజకీయంగా ఒక మచ్చ ఏర్పరచాలి ఆయన మీద అనుకున్నారు. అందుకని 2004లో ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యారో, చంద్రబాబు మాజీ అయిపోయారో, ఆ టైంలో ఆయన మీద ఎక్కడ లేని అవినీతి కేసులన్నీ కోర్టుల్లో వేశారు. లక్ష్మీ పార్వతి వేసింది, ఉండవల్లి అరుణ్ కుమార్ చేత వేయించారు, అలాగే రాజశేఖర్ రెడ్డి కూడా కొన్ని కేసులు వేశారు, అలాగే వైఎస్ఆర్ సతీమణి విజయలక్ష్మి చేత కేసులు వేయించారు. అలాగే ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న పాపానికి కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇష్టం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ చెప్పిన మాట విని ఆయన మీద కేసులు వేశారని మనకు తెలుస్తుంది. అంటే కేసులు వేశారు, అవి విచారణకి ఎప్పుడు వస్తే, కోర్టుల్లో విచారణ ఎప్పుడు జరిగితే కోర్టుల మాటలకే వాళ్ళు ఫాలో అయ్యారు, కోర్టు మాటలకే వాళ్ళు కట్టుబడి ఉన్నారు, కోర్టు తీర్పులకే. ఆ రోజు ఎక్కడా కూడా ఇలా తొందరపడి అరెస్టు చేసి ముందుగా జైల్లో వేసేసి తర్వాత విచారణకు వెళ్ళలేదు. ఆధారాలు కోర్టుకి ఎప్పుడైతే వస్తాయో అప్పుడు విచారణ చేస్తుంది, కోర్టు తన పని తను చేసుకుంటుంది అని చెప్పేసి చట్టం మీద గౌరవంతో వదిలేశారు. కానీ ఇక్కడేం చేశారు, చట్టం మీద గౌరవం లేదు, పాడు లేదు. తీసుకెళ్లి ముందు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి అసలు స్కామే జరగని స్కిల్ స్కామ్ అని ఒక దాన్ని పుట్టించి, దాంట్లో ఆధారాలు లేని కేసులో చంద్రబాబుని ఇరికించి తీసుకువెళ్ళి చంద్రబాబుని ముందుగా జైల్లో పెట్టారు. అది కూడా అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేశారు. అర్ధరాత్రి వెళ్ళి అరెస్టు చేయడం వల్ల చంద్రబాబు అభిమానులంతా కూడా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చారు. ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి సిబిఐ విచారణకి వచ్చినప్పుడు జనాన్ని ఎలా అయితే తీసుకొచ్చుకున్నారో అదంతా ఫ్యాబ్రికేటెడ్, అందరికీ అర్థమైపోయింది. ఫోన్ కాల్స్ కూడా బయటకు వచ్చాయి. జనం అంతా బయటికి రావాలి, మనవాళ్ళు బయటికి రావాలి, కావాలంటే సాయంత్రం డబ్బులు ఇస్తాను, పార్టీ ఇస్తానని చెప్పేసి ఫోన్ కాల్లో మాట్లాడుకున్న విషయాలు కూడా బయటకు వచ్చాయి. అదంతా ఫ్యాబ్రికేటెడ్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ క్రౌడ్ పుల్లింగ్ అని చెప్పేసి అందరికి అర్థమైపోయింది. కానీ ఇది అలాంటిది కాదు. స్వచ్ఛందంగా చంద్రబాబు కోసం జనం రోడ్ల మీదకి వచ్చారు. అలాగే ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు 2013 ఆ టైంలో బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు జనాల్ని అర్ధరాత్రి పూట ఎలా తోలుకొచ్చి అక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం ర్యాలీ నిర్వహించారో అదంతా కూడా చూసాం. అయితే ఇప్పుడు సోషల్ మీడియా ఎలా వైబ్రెంట్గా ఉందో అప్పుడు అలా లేదు. కాబట్టి ఎవరు ఎలా తీసుకొచ్చారు, ఎవరు ఎలా వచ్చారు అనేది చెప్పడానికి ఆధారాలు లేవు, అదొక్కటే తేడా. సో కానీ మొన్న చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయటకు వచ్చినప్పుడు అసలు ఆయన రాజమండ్రి నుంచి విజయవాడ దగ్గర ఉన్న కరకట్ట మీద ఆయన ఇంటికి రావడానికి ఎంత టైం పట్టింది ఏంటి అనేది ఆలోచిస్తే జనం ఎవరి కోసం స్వచ్ఛందంగా బయటకు వచ్చారు, ఎవరిని వ్యతిరేకించారు, ఎవరికి సపోర్ట్గా నిలిచారు, ఎవరు తప్పుడు నిర్ణయం తీసుకున్నారు అనేది ఈజీగా అర్థమైపోతుంది. అంటే చంద్రబాబు, ఇదంతా ఎందుకు చెప్పాను అనంటే, చంద్రబాబుని అరెస్టు చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి చేసిన అతి పెద్ద బ్లండర్ మిస్టేక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అతిపెద్ద తప్పుడు నిర్ణయం, బండ తప్పు నిర్ణయం అది. ఆ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సన్నిహితుడు, లేకపోతే ఆ పార్టీకి శ్రేయోభిలాషి అని చెప్పుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా చెప్పారు.
జగన్మోహన్ రెడ్డి నువ్వు చంద్రబాబును అరెస్టు చేయటం అంత పిచ్చి పని ఇంకొకటి లేదయ్యా. సో నువ్వు వచ్చే ఎన్నికల్లో గెలవటం చాలా కష్టం. ఆయనతో పెట్టుకున్నావు, నువ్వు ఎవరితో పెట్టుకోకూడదు, ఎవరిని అరెస్ట్ చేయకూడదు, ఆయన్ని అరెస్ట్ చేసావు. అంటే తెలుగుదేశం పార్టీలో ఒక ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ని అరెస్ట్ చేసావు, ఒక అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసావు, ఒక కొల్లు రవీంద్రని అరెస్ట్ చేసావు. అంటే బీసీ నేతల్ని ఓసీ నేతల్ని అరెస్ట్ చేసావు. ఓకే, ఇలా ఎంతోమందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టావు, కక్ష తీర్చుకున్నావు. కానీ చంద్రబాబు నాయుడిని టచ్ చేయటం ఉంది చూసావా, అది నువ్వు చేసిన అతిపెద్ద మిస్టేక్ నాయన, ఇక నిన్నెవడూ కాపాడలేడు అని చెప్పేసి ఆయన కూడా చేతులు ఎత్తేశాడు. చివరికి ఏమైంది? ఆయన అన్నట్టుగానే 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఇప్పటికీ కూడా అంటే అంత పెద్ద మిస్టేక్ జరిగినా కానీ కొంతమంది రియలైజ్ అవ్వరు అని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. కొంతమందికి ఎదురు దెబ్బలు తగిలినా కానీ అదే రూట్లో ప్రయాణం చేస్తాను అని అంటారు. కింద పడ్డా నాదే పై చెయ్యి అనాలి, అనిపించుకోవాలి అని వాళ్ళ తాపత్రయం. అలాంటి వ్యక్తుల్లో మనకి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రధానంగా కనిపిస్తారు. ఆయన ఇప్పటికీ కూడా ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడిని మళ్ళీ అరెస్టు చేస్తాం అని అంటున్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తామంటున్నారు. అసలు చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినందుకే మీకు 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోతే మళ్ళీ అరెస్టు చేస్తాము అని మీరు అంటున్నారంటే అసలు మళ్ళీ మీకు ప్రజలు అవకాశం ఇస్తారా? మీరు ఆల్రెడీ ఒక తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని కింద కూర్చోబెట్టేశారు. గవర్నమెంట్లో నుంచి దించి కింద కూర్చోబెట్టారు. గవర్నమెంట్లోకి కూటమిని తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుని చూడాలనుకున్నారు ప్రజలు. ఆ ఆకాంక్షని పవన్ కళ్యాణ్ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా మీరే ఉండండి అని చెప్పేసి ఆయన కూడా ఆమోదముద్ర వేశారు. సో ఇక్కడ మీరేం చేస్తున్నారు? మళ్ళీ చంద్రబాబును అరెస్ట్ చేస్తామంటున్నారు. మళ్ళీ అరెస్ట్ చేస్తామంటే ఆనాడు పవన్ కళ్యాణ్ వెళ్ళి మద్దతు ఇచ్చిందే చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు కదా కూటమికి. మళ్ళీ మీరు అరెస్ట్ చేస్తానంటుంటే ఇప్పుడు కూటమి 15 ఏళ్ళు అంటున్నాడు పవన్ కళ్యాణ్. ఈ మాట కనుక విన్నాడంటే ఆయన ఇంకొక 25 ఏళ్ళు అంటాడో 30 ఏళ్ళు అంటాడు, చెప్పలేం. అంటే ఎప్పటి వరకైతే కూటమి అలా ఉంటుందో, కలిసి ఉంటుందో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కల్లా. అంటే ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎవరు? కూటమి అధికారంలో ఉండి వైసీపీ అధికారానికి దూరంగా ఉంటే ఇబ్బంది పడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డా, సజ్జల రామకృష్ణారెడ్డా, లేకపోతే సజ్జల భార్గవ్ రెడ్డా, రోజా రెడ్డా, లేకపోతే విజయసాయి రెడ్డా? వీళ్ళెవరూ ఇబ్బంది పడరు. ఇబ్బంది పడేది కార్యకర్తలు. గ్రౌండ్ లెవెల్లో అవమానాలు ఎలా ఉంటాయి, ఇబ్బందులు ఎలా ఉంటాయని కార్యకర్తలకు తెలుసు. తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోతే అవమానాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలిసింది. ఆ విషయాన్ని అధినేత అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న, అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రత్యర్థి పార్టీ అదే, గవర్నమెంట్ని కోల్పోయిన పార్టీ అదే. మరి గవర్నమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఆ పార్టీ కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకే తెలుసు. సజ్జల రామకృష్ణారెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ అర్థం కావటం లేదు. ఎందుకంటే సజ్జల హైదరాబాద్లో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా అవసరమైతే అమరావతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి వస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి అంటారా, ఆయన తాడేపల్లి ఇల్లు వదిలిపెట్టి బెంగళూరులోని యలహంక ఇంటికి వెళ్ళిపోయి చాలా నెలలే అవుతుంది. ఎప్పుడైనా నెలకొకసారో, లేకపోతే విపత్తులు వచ్చినప్పుడు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ జనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మర్చిపోతున్నారనుకున్నప్పుడు ఎవరైనా ఎప్పుడైనా చనిపోతే దానికి సంబంధించి ఇప్పుడు ఓదార్పు యాత్రలు చేపడుతూ ఉంటారు. గతంలో మనం చూసాం కొన్ని సందర్భాల్లో. సో అలాంటివి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతూ ఉంటారు. సో వీళ్ళంతా బాగానే ఉన్నారు. రోజా కూడా చెన్నై వెళ్ళి సినిమాలు చేసుకుంటుంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన అవసరమైతే సాక్షి పనులు చూస్తూ ఉంటారు, లేకపోతే పార్టీ పనులు చూసుకుంటూ హైదరాబాద్లోనూ, అంటే ఆయన హైదరాబాద్లో ఉన్నా ఒకటే, ఏపీలోని అమరావతిలో ఉన్నా ఒకటే. ఎందుకంటే అంతా ఫోన్ కాల్స్లోనే వెళ్తుంది. అవసరమైతే టెలికాన్ఫరెన్స్లోకి తీసుకుంటారు, అంతా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. కానీ ఇబ్బంది పడుతోంది గ్రౌండ్ లెవెల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు, ఏదైతే చంద్రబాబుని మళ్ళీ అరెస్ట్ చేస్తామని చెప్పేసి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైసీపీ కార్యకర్తల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. అసలు ఈయన వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో మనం ఎలా సమర్థించాలరా దేవుడా అని చెప్పేసి వాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో సజ్జల చేసే వ్యాఖ్యల్ని, జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తున్నారు అనే విషయం మేబీ సజ్జలకి, జగన్మోహన్ రెడ్డికి, భారతీరెడ్డికి తెలియటం లేదేమో. తెలిస్తే మరి వాళ్ళు మారతారేమో. ఎందుకంటే ఇక్కడ ఇబ్బందులు ఏంటో గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలకు మాత్రమే తెలుసు. కార్యకర్తలు సమర్థించలేక చచ్చిపోతున్నారు. నిజం చెప్పాలంటే సమర్థించలేక తలలు పట్టుకుంటున్నారు, అయోమయానికి గురవుతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసే వ్యాఖ్యల వల్ల. నిజంగా మాట్లాడుకుంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ కామెంట్ చేశారు, చంద్రబాబును లోపలేస్తాము అని చెప్పేసి. దానికి ముందు దాంతోపాటుకి ఇంకో కామెంట్ ఏం చేశారంటే, ఫైబర్ నెట్ కేసు కోర్టులకు వెళ్ళి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి.
మరి అసలు ఫైబర్ నెట్ కేసు కోర్టులకు వెళ్ళి క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా అనే మాట బాగుంది. మరి ఎందుకని 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని మిగతా నాయకుల మీద ఉన్న కేసులు, కార్యకర్తల మీద ఉన్న కేసులు ఎందుకని క్లోజ్ చేయించుకున్నారు? వాటిని కూడా కోర్టులో విచారణకు వెళదాం, విచారణలో ఎదుర్కొని క్లోజ్ చేయించుకుందాం, కోర్టు ద్వారా క్లోజ్ చేయించుకుందాం, మనం ఎందుకు క్లోజ్ చేయించుకోవటం అని చెప్పేసి ఎందుకు అనుకోలేదు? 2014 నుంచి 2019 మధ్యలో అరటి తోటలు తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, రైళ్లను తగలబెట్టిన వాళ్ళు ఉన్నారు, అరాచకాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అకృత్యాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరి మీద పెట్టిన కేసుల్ని ఎందుకని 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నిటిని క్లోజ్ చేయించుకునే ప్రయత్నం చేశారు? వాటన్నిటినీ కూడా కోర్టుకు వెళ్ళి విచారణ ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకుని ఉండొచ్చు కదా. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆ విధంగా ఎందుకని ఆలోచించలేదు? అంటే సలహాలు చంద్రబాబుకు మాత్రమే ఇస్తారా, వాటిని సజ్జల పాటించరా అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సజ్జల రామకృష్ణారెడ్డి చేసే వ్యాఖ్యలు వైసీపీని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. అయినప్పటికీ కూడా సజ్జలని జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెంటేసుకొని తిరుగుతున్నారు, ఎందుకు అంటకాగుతున్నారు అనేది వైసీపీ శ్రేణులకి అర్థం కాక చచ్చిపోతున్నారు. ఇక సజ్జల బేసిక్గా వచ్చిందే జర్నలిజం నుంచి వచ్చి కూడా అసలు పబ్లిక్ పల్స్ తెలుసుకోవడంలో ఎందుకు వెనకబడుతున్నారు అని చెప్పేసి వైసీపీ వాళ్ళంతా కూడా అయోమయానికి గురవుతున్నారు. భారతీరెడ్డి కూడా ఒక పక్క సాక్షి టీవీని మెయింటైన్ చేస్తున్నారు, సాక్షి పత్రికను మెయింటైన్ చేస్తున్నారు. పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలి కదా ఆవిడైనా కానీ. పబ్లిక్ పల్స్ తెలుసుకొని వైసీపీలో ఎలాంటి కోరికలు ఉన్నాయి కార్యకర్తలకి అనేది తెలుసుకొని సజ్జలని దూరంగా పెట్టొచ్చు కదా. చంద్రబాబు అరెస్ట్ అనేది ఎంతటి బ్లండర్ మిస్టేక్. మరి ఆ రోజు ఆ సలహా ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయన అగైన్ చంద్రబాబు అరెస్టు అంటున్నారంటే ఆయన్ని దూరం పెట్టాల్సిన బాధ్యత భారతీరెడ్డి మీద, జగన్మోహన్ రెడ్డి మీద ఉందంటారా లేదంటారా? ఈ విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అటు వాళ్ళ అధిష్టానానికి గట్టిగా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకని అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే కాదు, చంద్రబాబు అరెస్టు అనే ఎఫెక్ట్ తగిలింది. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి అంటగాగిన బీఆర్ఎస్ పార్టీకి కూడా ఆ ఎఫెక్ట్ తగిలింది. గతంలో చంద్రబాబుని అరెస్టు చేసినప్పుడు కేసీఆర్ ఎక్కడా కూడా దాన్ని వ్యతిరేకించలేని పరిస్థితే ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తోటి స్నేహంగా ఉన్నారు, ఆ పార్టీతోటే అంటకాగుతున్నారు. మరి అలాంటి కేసీఆర్ చంద్రబాబుని అరెస్టు చేయటం తప్పు అన్నాడంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కోపమే వస్తుంది. కాబట్టి కేసీఆర్ వ్యతిరేకించలేదు, మౌనంగా ఉండిపోయారు. సరే, కేసీఆర్ అంటే మౌనంగా ఉండిపోయారు, కేటీఆర్ అయినా మౌనంగా ఉన్నారా కనీసం అంటే లేదు. ఆయన నాకు సన్నగా నవ్వు వస్తుంది, చిన్నగా నవ్వు వస్తుంది అని అంటూ వెటకారం ఆడారు. ఆ వెటకారం పరిస్థితి ఏంటో మనం 2023లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం. ఇక హరీష్ రావు కూడా నిరసనలు తెలపడం విషయంలో కావచ్చు, లేకపోతే చంద్రబాబు అరెస్టు విషయంలో కావచ్చు, ఆయన కూడా ఏమీ మాట్లాడలేదు, సైలెంట్గా ఉండిపోయారు. ఇక కేటీఆర్ అయితే మీరు ఇక్కడ నిరసనలు తెలపడం ఎందుకు? నిరసనలు ఏమైనా ఉంటే ఏపీలో చేసుకోండి, చంద్రబాబుని అరెస్ట్ చేసింది ఏపీలో కదా, ఇక్కడ ఎందుకు నిరసనలు చేస్తున్నారు? రాజమండ్రిలో చేసుకోండి, రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర చేసుకోండి అని చెప్పేసి మాట్లాడారు. అంటే అసలు నిజంగా చంద్రబాబుని అరెస్టు చేసినప్పుడు నిరసనలు ఏపీలో చేపట్టాలా, లేకపోతే తెలంగాణ రాజధాని హైదరాబాద్లో చేపట్టాలా అంటే ఖచ్చితంగా చంద్రబాబు అభిమానులంతా కూడా ముక్తకంఠంతో చెప్పే మాట హైదరాబాద్లోనే చేపట్టాలి అని చెప్పేసి. ఎందుకని అంటే అసలు చంద్రబాబు పూనుకొని ఉండకపోతే, చంద్రబాబు బీజం వేసి ఉండకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది జరిగి ఉండేది కాదు. ఎందుకంటే హైదరాబాద్కి చంద్రబాబు తీసుకొచ్చిన సాఫ్ట్వేర్ కంపెనీని ఇంకెవరూ తీసుకురాలేదు. హైదరాబాద్లో హైటెక్ సిటీ అనే ప్రాంతాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు. ఆయన వల్లనే ఆ డెవలప్మెంట్ జరిగింది. ఇప్పటికీ కూడా హైదరాబాద్లో చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, అభిమానులు అలాగే స్థిరంగా ఉన్నారు. వాళ్ళంతా కూడా 2023 ఎన్నికల్లో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ మౌనానికి వ్యతిరేకంగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి పూర్తిగా మద్దతు తెలిపారు. జిల్లాల్లో ఈ విషయమే తేటతెల్లమైంది. ఇక హైదరాబాద్ టౌన్లో మాత్రం కొంత వీళ్ళంతా కూడా ఎవరైతే సెటిలర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా భయపడ్డారనే చెప్పాలి. కేసీఆర్కి, కేటీఆర్కి, వాళ్ళందరికీ ప్రభుత్వం మళ్ళీ బీఆర్ఎస్దే వచ్చిందంటే మనం ఇక్కడ ఓట్లు వాళ్ళకి వేశామంటే, అంటే ఎవరికి, కాంగ్రెస్ పార్టీకి వేశామంటే కనుక ఖచ్చితంగా మన ఆస్తుల మీద, మన మీద ప్రభావం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారు. కాబట్టి అప్పుడు వాళ్ళు ఓట్లేదు. మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో వెళ్ళి కాంగ్రెస్ పార్టీ వెంట నిలిచారు సెటిలర్లంతా కూడా. అది వాళ్ళకి మొన్న తేట తెల్లమైంది. కానీ టైం అయిపోయిన తర్వాత దాన్ని ఏమంటారు కదా,
చేతులు గాలేక ఆకులు పట్టుకున్న ఉపయోగం ఉండదు అని చెప్పేసి కేటీఆర్కి మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నాడు తెలిసింది. హైదరాబాద్ టౌన్లో కూడా అంటే మనం మొత్తం అంతా తెలంగాణ జిల్లాల్లో మాత్రమే వ్యతిరేకత ఉంది బీఆర్ఎస్ మీద, తెలంగాణలో హైదరాబాద్లో మన మీద వ్యతిరేకత లేదు, ప్రజలంతా మనతోటే ఉన్నారు అని చెప్పేసి అనుకున్నాం. కానీ మొన్న జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ రోజు తెలిసింది లోక్సభ ఎలక్షన్స్ అంటే వేరే, అవన్నీ కూడా డిఫరెంట్. ఆ సినారియోని నేను ఇక్కడ కలపటం లేదు. సో బీఆర్ఎస్కి దాంట్లో 0 వచ్చినా కానీ నేను దాని గురించి కమెంట్ చేయటం లేదు. ఇక్కడ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లో మాత్రం మొన్న బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీ వెంట వెళ్ళటం, జనమంతా కూడా వెళ్ళటం ఖచ్చితంగా ఇవి పాత పరిస్థితులు పరిణామాల ఎఫెక్టే అని చెప్పేసి ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళల్లో మార్పు వచ్చినట్టు కొద్దిగా కనిపిస్తున్నా కానీ ఇక్కడ చూస్తే ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీలో మార్పు వచ్చినా రాకపోయినా ఏపీలో వైసీపీ కార్యకర్తలకు ఎటువంటి నష్టం లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నా లేకపోయినా వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళకి ఏంటి కావాల్సింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా సజ్జల రామకృష్ణారెడ్డి తన చేతులతోటి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రానిచ్చే పరిస్థితులు అయితే లేరు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యలే తెలిపేలా చేస్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలే తెలియజేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మళ్ళీ అరెస్ట్ చేస్తామని అంటే ఇక రాష్ట్ర ప్రజలంతా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు చూస్తారనుకోవాలా, చూడరు అనుకోవాలా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.